రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్వ్యూ విత్ దుర్గా. ఏపీ యునైటెడ్ ఫ్రంట్, ఇప్పుడు ఈ పేరు ఏపీ పొలిటికల్ సర్కిల్లో విశేషంగా వినిపిస్తున్న పేరు. మరి ఇప్పటికే ఎన్నో ఫ్రంట్లు ఉన్నాయి, ఎన్నో జాతీయ పార్టీలు, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మరి ఒక కూటమిగా ఏర్పడి ఏపీలో తమ యొక్క పార్టీ తరపున ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఏపీ ఫ్రంట్ ముందుకు వెళ్తోంది. విశేషంగా జనాదరణ కూడా పొందుతుంది. అయితే ఈ యొక్క ఫ్రంట్కి సంబంధించి పూర్తి వివరాలను, అదేవిధంగా బలాబలాలను, అదేవిధంగా ఏ విధంగా గెలవడానికి ప్రయత్నిస్తున్నారో ఆ యొక్క విశేష కృషిని తెలియజేసేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ రఘు మల్లెపల్లి. వీరు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. రఘు గారు నమస్తే అండి. నమస్తే. రైట్ అండి, ముందుగా శుభాకాంక్షలు అండి. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ పేరు బాగా వినిపిస్తోంది. మరి ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఎలా ఉంది, మరి ముఖ్యంగా మీ యొక్క ఫ్రంట్కి వస్తున్న స్పందన ఎలా ఉంది? అంటే ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా ఏ కులం కూడా పాలకవర్గం కారాదు, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మధ్య కాలంలో ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో చాలా రకరకాల పార్టీలు పెట్టడం జరిగింది. సో ఆధిపత్య కులాలకు సంబంధించిన పార్టీలు అలాగా ఉంటే, ఈ బహుజన కులాలకు సంబంధించిన చాలామంది మిత్రులు పార్టీలు పెట్టడం జరిగింది. సో ఇలా పార్టీలన్నీ కలిపి ఎలక్షన్స్లో వెళితే ఎలా ఉంటుందనే ఆలోచనతోటి, సో ఓట్లు అనేటివి చీలిపోకుండా అందరం కలిసి ఎలక్షన్లో పోటీ చేస్తే ఖచ్చితంగా మనం ఒక 20-30 అసెంబ్లీ సీట్లు, ఒక 5 నుంచి 10 పార్లమెంట్ సీట్లు గెలవచ్చు అనే విధంగా ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అనే ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ రఘు గారు, ఇప్పుడు అదేవిధంగా ఈ మీ యునైటెడ్ ఫ్రంట్లో మరి పెద్ద తలకాయలు ఎవరున్నారు? అంటే మేధావి వర్గం ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా బహుజనుల వర్గాలు ఎంత శాతం ఉన్నాయి, మీ యొక్క బలహీనత ఎలా ఉన్నాయండి? సో ముఖ్యంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వామ్య పార్టీలు అయితే ఉన్నాయో, సో జై భారత్ నేషనల్ పార్టీ అని జేడి లక్ష్మీనారాయణ గారు, ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ డైరెక్టర్, ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ, మరియు విజయ్ కుమార్ గారు మాజీ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన పెట్టినటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆయన. తర్వాత కె శోభాగ్యరావు గారు, ఆయన ఏటీపీ పార్టీ పెట్టడం జరిగింది, ఆ పార్టీ. మరియు జాతీయ సమసమాజం పార్టీ రామయ్య యాదవ్ పెట్టిన ఆ పార్టీ. మరియు అంబేద్కర్ మనవడు ఈ మధ్య ఒక పార్టీ లాంచ్ చేయడం జరిగింది, ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఆ పార్టీ. మరియు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అని జలీల్ గారు ఒక పార్టీ పెట్టిన ఆ పార్టీ. మరియు నవతరం పార్టీ అని ఒక పార్టీ, సుబ్రహ్మణ్యం గారు అని అదొకటి. మరియు నీతి నిజాయితీ పార్టీ అని ఒక పార్టీ పెడితే అదొక పార్టీ. మరియు లోక్ తాంత్రిక్ జనతా దళ్ అని ఒక పార్టీ. ఈ విధంగా 9 పార్టీలని కలిపి ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడడం జరిగింది. సో నిన్ననే నేను మన జైభీం భారత్ పార్టీ మన జడ శ్రవణ్ కుమార్ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఫ్రంట్లో రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆయనతో మాట్లాడే రేపు ఎల్లుండి ఆయన కూడా ఈ ఫ్రంట్లోకి ఆహ్వానిస్తున్నాం. సో ఈ 10 పార్టీలు కలిపి ఒక ఫ్రంట్గా ఏర్పడి కామన్ అభ్యర్థులను నిలబెట్టి ఎలక్షన్లో ఎక్కడైతే మనం పోటీ చేస్తున్నామో అక్కడ గెలిచే విధంగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. రైట్ అండి, ఇప్పటికే మరి ఎన్నో ఫ్రంట్లు మనం చూస్తున్నాం. జాతీయ స్థాయిలో ఉన్నారు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని యూనిటీగా కూటములుగా రావడం మనం చూస్తున్నాం. మరి ఆల్రెడీ కూటములు ఉన్నాయి, మరి కొత్తగా మీరు కూటమి పెట్టారు. మరి మీ కూటమికి విజయం ఎలా సాధించవచ్చు అంటారు, ఎలా కృషి చేస్తున్నారు? సో ఎన్నో కూటములు ఉన్నా కానీ, సో ఆధిపత్య కులాలకు సంబంధించిన కూటములు వేరు, అదొక పార్ట్. సో ఈ బహుజన కులాలకు సంబంధించిన కూటమి ఇది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఈ బహుజన కులాలకు సంబంధించిన ఫ్రంట్. ఖచ్చితంగా ఇది ఈ బహుజన కులాలకు సంబంధించి మాత్రమే పనిచేస్తుంది. సో ఆ ఫ్రంట్కి ఈ ఫ్రంట్కి చాలా తేడా ఉంది. సో 70 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాము. అలా కాకుండా అధికారం కోసం ఎవరికైతే అధికారం ఉంటుందో ఆ కులాలే బాగుపడే చరిత్ర చూస్తూ ఉన్నాం. సో రానటువంటి కులాలు, పాలిత వర్గాలు, వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక ఫ్రంట్గా ఏర్పడి అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అధికారం వస్తేనే గౌరవం, గుర్తింపు ఉంటుందని ఆ ఆశతో మేము ఈ ఫ్రంట్ పెట్టడం జరిగింది. రైట్ అండి, మరి ఇప్పుడు ఆల్రెడీ మీ కూటమి అనేది ఏపీకి మాత్రమే పరిమితం కాబోతుందా, లేకపోతే జాతీయ స్థాయిలో రాబోతుందా? ప్రస్తుతానికి ఏపీ ఎలక్షన్స్లోనే ఫోకస్ పెట్టాము. తదుపరి ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్ రఘు గారు, ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో మనకి జనసేన ఉంది, టీడీపీ ఉంది, ఇప్పుడు అధికార పార్టీగా వైఎస్ఆర్సీపీ ఉంది. మరి ఈ 3 పార్టీల నుంచి ఏ విధంగా పోటీ మీకు రాబోతుంది, ఆ పోటీని మీరు ఏ విధంగా అధిగమించబోతున్నారు ఏటీపీ తరఫున? సో అధికార పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, మరి ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది.
ఇవన్నీ కూడా ఈ 70 సంవత్సరాల్లో ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించి కొన్ని వేల కోట్ల డబ్బు సంపాదించుకొని ఆ డబ్బుతో ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎలక్షన్స్ అంటే వాళ్ళు ఏ విధంగా ట్రెండ్ చూపించారంటే కామన్ ప్రజలకి ఏం చేశారంటే ఎలక్షన్ అంటే డబ్బు ఉందా, 100 కోట్లు ఉందా, 50 కోట్లు ఉందా, 10 కోట్లు ఉన్నాయా, డబ్బు ఉంటేనే ఎలక్షన్ అనే విధంగా వాళ్ళు తయారు చేశారు ఈ సమాజం. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు లేవు కాబట్టి ఆ సమాజానికి వాళ్ళ శాతం చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం కానీ కమ్మ సామాజిక వర్గం కానీ వాళ్ళ శాతాన్ని చూసుకుంటే 3%, 5%, 7% ఉన్నారు. ఒక వార్డ్ మెంబరు, ఒక ఎంపీటీ, ఒక జెడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యే గెలిచిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓట్లు లేవు కాబట్టి సో డబ్బును చూపిస్తున్నారు ఎలక్షన్స్లో. కాబట్టి ఎలక్షన్లో గెలవడానికి ఓట్లు కావాలి. ఆ ఓట్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు నోట్లు అవసరం లేదు, ఓట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మా ప్రజలను ఎడ్యుకేట్ చేసి చేతవంతులు చేసి ఖచ్చితంగా మన ఓట్లు మనం వేసే విధంగా ఏపీ యూనియన్ ఫ్రంట్ పనిచేస్తుంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో ఒక ట్రెండ్, ఒక కల్చర్ని తీసుకురాబోతాం. మన ఓట్లు మనం వేసుకోవాలి, మన రాజ్యం మనం తెచ్చుకోవాలని అనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం. ఖచ్చితంగా మేము రేపు ఎలక్షన్స్లో ఒక మంచి వరవడి తీసుకురాబోతున్నాం. ఓకే డాక్టర్ గారు, ఇప్పటికే మరి పార్టీల గురించి మనం ప్రస్తావించుకోవడం జరిగింది. ఇప్పుడు మన ప్రధానమైన పార్టీలు ఆల్రెడీ ఏపీలో మనకి కంటికి కనిపిస్తున్నాయి. మరి ఓటు నోటు అన్న పదం ఎలక్షన్ టైంలోనే వినిపిస్తుంది. మరి మీ దగ్గరేమో కోట్లాది రూపాయలు లేవు, ఓట్లు మాత్రమే మా బలం అంటున్నారు. మరి మిగతా పార్టీలు ఆ రకంగా ఉండవు కదా, వాళ్ళు కేవలం నోటు మాత్రమే పెట్టడానికి ప్రయత్నిస్తారు కదా. మరి మీరు ఎలా పోటీలో అంటే నేనేమంటామంటే ఈ పార్టీలు ఈ సోకాల్డ్ ఆధిపత్య కులాలకు చెందిన వైఎస్ఆర్ కానీ టీడీపీ, బీజేపీ ఈ పార్టీలు అయితే ఏం చేసాయో ఈ ప్రజల్ని చైతన్యవంతులు చేయకుండా ప్రజల్ని అట్లా మభ్యపెట్టేశారు. ఓటంటే నోటు, ఓటంటే మందు, ఓటంటే బిర్యానీ, ఓటంటే ఇగో అది కారు ఉండాలి, ఒక బ్రాస్లెట్ ఉండాలి, ఇదిగో ఈ సెటప్ ఉంటేనే ఓటు అనే విధంగా వాళ్ళు ఈ కామన్ మనుషులను అలా తయారు చేసేసారు. సో ఎలక్షన్ అంటే డబ్బు 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 అని వాళ్ళకి ఓట్లే కాబట్టి ఆ విధంగా తయారు చేశారు. సో దానికి మనం ఓట్లు అంటే డబ్బు కాదు, ప్రజాస్వామ్యంలో ఓటు అక్కడ వినియోగించుకోవాలి. దోజ్ హూ హ్యావింగ్ పొలిటికల్ పవర్ సచ్ పీపుల్ ఎంజాయింగ్ ఆల్ ఫెసిలిటీస్, those who have not political power such people till today begging. So we are not beggars. తో ఓట్లు ఉన్నట్టు బెగ్గర్స్ కాదు. మనం అడుక్కోవద్దు. నువ్వు రిజర్వేషన్, ఈ ఉద్యోగాలు, ఈ ప్రమోషన్, అది ఇది అని అడుక్కోవడం మానాలి. ఎందుకంటే ఓట్లు మనవు కదా, ఓట్లు మనవు కాబట్టి మనం వేసుకుంటే మనం చేస్తాం కదా, మన ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చుకుంటాం, మనం భూమిని పంచుతాం, మనము మన ప్రజలకి ఏది కావాలంటే అది చేయొచ్చు. కామన్ ప్రజలు పేదవాడికి, నిరుద్యోగి ఏది కావాలో మనం చేయొచ్చు. కాబట్టి అటువంటి వరవడిగా అటువంటి కల్చర్ని డెవలప్ చేయడం కోసం ఈ ఏపీ యూనియన్ ఫ్రంట్ మన పార్టీలన్నీ కూడా పనిచేస్తున్నాయి. అంతేగాని ఎలక్షన్లో వచ్చేసేసి కోట్లు సంపాదించుకొని ఆధిపత్యం చేసి మిగతా వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయాలనే ఉద్దేశం కాదు. సో అది చేసే పని వాళ్ళు ఏంటంటే డబ్బుతో ఓట్లు కొనుక్కొని అధికారంలోకి వచ్చి మిగతా వాళ్ళని బానిసలాగా తయారు చేసే ఈరోజు చూస్తున్నాం ఏపీలో. కానీ బానిసల కంటే హీనంగా ఉన్నాం, మాట్లాడితే కొట్టడం, కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం. ఇది ప్రజాస్వామ్యం కాదు. దీన్ని ఎవడు ఇస్తున్నాడు వాళ్ళకి అంత పవర్ అంటే మనమే. మన ఓట్ల ద్వారా వాడికి పవర్ ఇచ్చి మనం పెత్తనం చేస్తున్నాం, మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఓటు అనే దాన్ని మనం వేసుకుందాం అనేది మనం ఈ ఏపీ యూనియన్ ఫ్రంట్ ఈ పార్టీని కూడా కలిసి ఆలోచన చేస్తున్నాం. రైట్, ఓకే రఘు గారు, మీ యొక్క ఆలోచన బాగుంది. అదేవిధంగా మీ ఫ్రంట్ వెళుతున్న తీరు కూడా బాగానే ఉంది. కానీ గెలవడానికి ముందు ఒకలా, గెలిచిన తర్వాత ఒకలా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రభుత్వాలు రాకముందు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత వారు చెబుతున్న హామీలు కూడా మాయమవుతున్నాయి, ఆవిరిగా మారుతున్నాయి. మేము చెప్తాము, చూస్తాము అని అంటున్నారు గెలిచిన తర్వాత. మరి మీ ఫ్రంట్ ఒకవేళ గెలిస్తే ఇదే రిపీట్ అవుతుందా, లేకపోతే కొత్త వరవడిని సృష్టించబోతున్నారా? అంటే ఒక కుటుంబం అప్పులు పాలు కావడానికి కారణం రెండు. ఒకటి విద్య, ఇంకొకటి వైద్యం. ఆ రెండే. ఒక కుటుంబం, ఒక చిన్న కుటుంబం కూడా అప్పులు పాలు అవుతుందంటే విద్యకి ఎక్కువ పైసలు కట్టలేక, ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ ఖర్చు. ఆ రెండింటిని మనం ఫ్రీగా చేసినట్లయితే ఖచ్చితంగా సామాన్య మానవుడిని మంచి జీవన విధానం కొనసాగిస్తాడు. అటువంటి విధానాన్ని ఈ 70 సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రవేశపెట్టిన దాకా లేవు. వాళ్ళకి ఎంతసేపు కార్పొరేట్ స్టైల్లోనే ఉన్నారు కాబట్టి సో ఉచితాలు అనేటివి ఉచితం దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల నష్టం. ఇంకా నువ్వు ఇచ్చే ఉచితాల వల్ల ఈ సమాజం, ఈ కుటుంబం వెనకపోతుంది కాబట్టి బాగుపడిన దాకా లేవు. కాబట్టి అది కాదు మన ఇంపార్టెంట్. సో వైద్యం, విద్య ఎప్పుడైతే ఫ్రీగా మనం ఇస్తామో ఖచ్చితంగా ఆ కుటుంబం మంచి జీవన విధానం కొనసాగిస్తాం. దాని మీద ఫోకస్ పెట్టాము, దాని మీదనే మేము వెళ్తున్నాం. సో వ్యక్తి సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ.
సో వాళ్ళ పార్టీలో సెల్ఫ్ ఇంట్రెస్ట్, వాడొక్కడే వేల లక్షల కోట్లు సంపాదించుకోవాలి, వాడొక్కడే వినాలి, చెప్పింది వినాలి, అట్లా కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. సో 70 సంవత్సరాలు ఒక అవకాశం ఇచ్చాం, మనమే అవకాశం ఇచ్చాం. రహస్య ఓటింగ్, మనమే ఓట్లు వేసి వాళ్ళు గెలిపించి వాళ్ళకి పెత్తనం ఇచ్చి వేల లక్షల కోట్లు సంపాదించుకొని వాళ్ళు బాగుపడుతున్నారు చూస్తూ ఉన్నాం. ఈ ఒక్కసారికి ఏపీ యూనిటెడ్ ఫ్రంట్ తరపున నిలబడిన అభ్యర్థులకి ఓటు వేసి చూపించండి. ఒక 25 ఎమ్మెల్యేలను గెలిపించి మన అసెంబ్లీకి పోతే ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కులు, ఉద్యోగాలు అన్నీ వస్తాయని నేను ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. రైట్, ఓకే. కమ్ టు ది స్ట్రైట్ పాయింట్ అండి. ఇప్పుడు మనకు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఈ రెండు తీసుకున్నట్లయితే ఇప్పటికీ అధికారాన్ని అనుభవించి ఉన్నాయి, పరిపాలన చేసి ఉన్నాయి, ఎంతో కొంత పని చేసి ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని అందులో 9 పార్టీలని కలగలుపుకొని ముందుకు వెళ్తున్నారు. మరి అనుభవరాహిత్యం అనేది మీకుందా? ఆల్రెడీ అనుభవం ఉన్న పార్టీలు ఉన్నాయి కదా, మరి మిమ్మల్ని ప్రజలు ఓటర్లుగా ఎలా నమ్ముతారనుకుంటున్నారు? మాకు అనుభవం ఉంది కానీ మాకు మీడియా లేదు. వాళ్ళకి అనుభవం లేకపోయినా వాళ్ళ సొంత మీడియా ఉంది కాబట్టి ఎక్కువగా చెప్పుకొని ప్రజల్ని అటు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. సో అనుభవం లేదని ఎవరు చెప్తాను? మాకు అనుభవం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కృషి పట్టుదల వాళ్ళు ఎంతో చదువుకున్నాం, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్స్ ఎంతోమంది చదువుకునే వేదవంతులైనారు. వీళ్ళందరికీ చెప్పే వాయిస్ అనేది ఒక మీడియా లేకపోవడం వల్ల చెప్పలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళకి అనుభవం తక్కువ ఉంది, మీడియా ఎక్కువ ఉంది, డబ్బు ఉంది. కాబట్టి వాళ్ళు టీవీ ఆన్ చేస్తే ఓల్డ్ ఛానల్ వస్తున్నాయి, ఓల్డే ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు అనుభవం ఉంది కానీ మాకు మీడియా లేకపోవడం వల్ల అది లేదు. ఈ మధ్యకాలంలో స్నేహ గ్రూప్ వాళ్ళు మాస్టర్ టీవీ ఛానల్ వల్ల మా గొంతుకు వినిపిస్తూ ఉంది. ఫ్యూచర్లో ఇది కూడా ఒక శాటిలైట్ టీవీ వచ్చి మందు కూడా ప్రతి ఇంటికి వెళ్తే ఖచ్చితంగా మన వాయిస్ వినిపిస్తుంది. సో అటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. రైట్, మరి ఇప్పటికే ఆల్రెడీ పాతుకొని ఉన్న పనిచేసి ఉన్న పార్టీలు మనం చూసాం, ప్రభుత్వాలను చూసాం ఏపీలో అనుకుంటే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ఒక ఫ్రంట్గా రావడం జరిగింది కదా, మీరు గెలిచిన తర్వాత మరి మీరిచ్చే హామీ ఎలా ఉన్నాయంటారు ఓటర్లకి? ఏం చేయబోతున్నారు? ఈ 70 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది శూన్యం అండి. వాళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కులము, వాళ్ళ వర్గం బాగుపడింది కాబట్టి ప్రజలకు వేసింది జీరో. వీళ్ళు ఏం చేయలేదు. చేసింది ఈరోజు నిరుద్యోగం, పేదరికం, కులాలు, అసమానతలు ఎన్ని ఉన్నాయి సమాజంలో, వీటిని మీద దృష్టి పెట్టలే వాళ్ళు. సో వీళ్ళు ఎంత పేదరికంలో ఉంటే అంత ఎంజాయ్ చేస్తున్నాడు ఈ పాలకవర్గానికి చెందిన ఈ పార్టీలు. కాబట్టి వీళ్ళు సంక్షేమం చేయలేదు, అభివృద్ధి ఏమీ చేయలేదు. వీళ్ళు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వర్గాలు వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి ప్రజలు బాగుపడింది లేదు. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. సో ఈ ఎలక్షన్స్ వల్ల ప్రతి 5 సంవత్సరాల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ ఎవరి కోసం వస్తున్నాయి? ప్రతి ఎలక్షన్స్ కూడా ఏమవుతున్నాడు? మనం ఏమవుతున్నాం? ప్రతి ఎలక్షన్స్ కూడా కోటీశ్వరుడు అయిపోతున్నాడు. సో గరీబుడు ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాడు అనేది ప్రజలు ఆలోచన చేయాలి. మన ఓటు ద్వారా ఓడి అధికారంలోకి వచ్చి వేల లక్షల కోట్లు పైకి వెళ్తున్నాడు, మనం కిందకు వస్తున్నాం. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. సందర్భం వచ్చింది, మీరు తీర్పు చెప్పే సమయం వచ్చింది కాబట్టి రహస్యంగా మీ ఓటుని మీరు వేసుకొని సో ఏపీ యూనిటెడ్ ఫ్రంట్ తరపున నిలబడిన అభ్యర్థులకు ఓటేసి గెలిపించాల్సింది కూడా మేము కోరుతూ ఉన్నాం. రైట్ అండి. మరి ఇప్పటికే జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి, ఒక పొత్తులో వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఆ పొత్తుని మీరు ఢీ కొట్టే అవకాశం ఉందా, లేకపోతే పొత్తుని నిలబడే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఆ పొత్తులు ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. ఎందుకంటే సో బహుజన కులాలు ఈ భారతదేశంలో రాష్ట్రంలో బహుజన కులాలు 6,000 కులాలు ఉంటే సో 5,500 కులాలు బహుజన కులాలు ఉన్నాయి. ఈ అందరినీ చేతవంతులు చేసి ప్రతి డోర్ టు డోరు జేడి లక్ష్మణ్ గారు అయితే, విజయ్ కుమార్ గారు అయితే, కటికల శోభా గారు అయితే అన్ని మన పార్టీ వాళ్ళు ప్రతిరోజు క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతిరోజు మన వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు. డోర్ టు డోర్ తిరిగి ఒక అవకాశం ఇవ్వండి, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అవకాశం ఇచ్చారు, మీరు ఈసారి మాకు అవకాశం ఏంటంటే మంచి స్పందన వస్తుంది. సార్ మీలాంటి నాయకులు మాకు ఇన్ని రోజులు లేకపోవడం వల్ల మేము ఓటు వేరే వాళ్ళకి వేసాము, ఈరోజు మీరు వచ్చారు మా దగ్గరికి, ఖచ్చితంగా మా ఓటు మీకు వేస్తామని ప్రజలు చెప్పడం వల్ల వీళ్ళకి ఎంతో ఉత్సాహం వచ్చి చాలా సీరియస్గా, చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా విజయ్ కుమార్ గారు అయితే సారు, వాళ్ళ మిసెస్ మేడం గారు డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తారు. అట్లనే మన జేడి లక్ష్మీనారాయణ గారు అన్ని సంఘాలతో కలుపుకొని చాలా వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఏపీ యూనిట్ ఖచ్చితంగా ఒక 25 సీట్లు గెలవబోతుంది. ఎస్పెషల్లీ విజయ్ కుమార్ గారు మన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో అక్కడ బీజేపీ పోటీ వస్తుంది, వైఎస్ఆర్ పోటీ, ఒక ట్రయాంగిల్ పోటీ వస్తుంది. ఆ ట్రయాంగిల్ పోటీలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది. రైట్ అండి. మరి ఇప్పుడు ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు అంటున్నారు. మరి ఎక్కడెక్కడ స్థానాలు అంటే మొత్తం 25 స్థానాల్లో మీరు పోటీ చేయబోతున్నారు కదా, మరి ఇందులో గెలిచేవన్నీ 25 గెలుస్తారా, లేకపోతే ఎక్కడెక్కడ బరిలో ఉన్నారు? అంటే మేము పోటీ 175 పోటీ చేస్తున్నాం. యునైటెడ్ ఫ్రంట్ 175 స్థానాల్లో పోటీ చేస్తుంది, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. కానీ ఫోకస్డ్గా అంటే
ఫోకస్డ్గా ఒక 25 మీద కాన్సన్ట్రేట్ చేసినాము. అది రేపు ఆదివారం మేము ప్రెస్ మీట్ ద్వారా ఎక్కడెక్కడ పోటీ చేయబోతామని కూడా మేము తెలియజేస్తాము. రైట్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక ఛాన్స్ అని చెప్పేసి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ కూడా వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ జనసేన కూడా మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. అది మిస్గైడ్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు టీడీపీ కూడా మరొక చివరి ఛాన్స్ అంటూ ఈ ఛాన్సులు తీసుకుంటూనే గడుపుతున్నారు. అది అబద్ధాలు చెప్పడం. అసలు వాళ్ళకి 70 సంవత్సరాల నుంచి వాళ్ళే కదా పరిపాలించింది రాష్ట్రాన్ని. ఒక ఛాన్స్ అడగడం ఏంటి విచిత్రంగా అంటే జనాల్ని మిస్గైడ్ చేయడం, అబద్ధాలు చెప్పడం. సో మిస్గైడ్ చేసి ఒక ఛాన్స్ కదండి. 70 సంవత్సరాలు 40 సంవత్సరాలు మీరే రెడ్డి సామాజిక వర్గం పరిపాలించింది, 20 సంవత్సరాలు కమ్మ సామాజిక వర్గం పరిపాలించింది, మళ్ళీ మీకు ఒక ఛాన్స్ ఇచ్చేయండి. కాబట్టి ఇది అబద్ధం. జనాల్ని మిస్మరేజ్ చేయడం, అబద్ధం చేయడం, మిస్గైడ్ చేయడం, వీళ్ళు చెడగొట్టడం, ఈ సమాజాన్ని ఎట్లా చెడగొట్టాలి, అసలు మిస్గైడ్ చేయాలనే ఉద్దేశం తప్పితే వాళ్ళకి ఛాన్సార్లు ఎన్నోసార్లు ఇచ్చాను. ఛాన్సార్లకి ఎన్నో ఛాన్స్ ఇచ్చాం. వాళ్ళు బాగుపడారు కానీ ఈ సమాజం బాగుపడింది లేదు. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు నమ్మొద్దు ప్రజలు. ఒక ఛాన్స్ ఇచ్చి లాస్ట్ ఛాన్స్ లేదు, ఒక ఛాన్స్ లేదు. అసలు ఆ ఛాన్స్ ఇచ్చి అయిపోయింది. ఏంటండి 6,000 కులాలు 2 కులాలకి 70 సంవత్సరాలు అధికారం ఇవ్వడం మేధావర్గం ఆలోచన చేయొద్దా? ప్రజలు ఆలోచన చేయొద్దా? ఆలోచన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఏ కులం కూడా పాలకవర్గం కారాదని బాబాసాహెబ్ నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. దాని ఆలోచన చేయాలి ప్రజలని నేను కోరుకుంటా ఉన్నాను. రైట్ అండి. ఇప్పుడు ఆల్ తెలుగు ప్రజా పార్టీ కూడా మరి బీసీ ముఖ్యమంత్రి కావాలి అన్న మాట మనం విన్నాం. ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్లోకి వచ్చిన తర్వాత కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలంటున్నారు కదా. మరి బీసీ ముఖ్యమంత్రి ఒకవేళ వస్తే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ సపోర్ట్ చేస్తారా? ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఏ పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన దాఖలు లేవు. మరోసారిగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించింది. అదే నినాదంతో ముందుకెళ్తుంది. సో ఎవరి జనాభా ఎంతో ఆ రేషియో ప్రకారం కూడా బీఫామ్లు ఇచ్చి బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రయత్నం సఫలీకృతమవుతుందని ఆలోచిస్తున్నాను. రైట్. ఇప్పుడు మరి మిగతా సామాజిక వర్గాల్లో కూడా కొన్ని సామాజిక వర్గాలు మరి గుండెకు ఒక కుంపట పెట్టడం, లేదా కూటికి ఒక కుంపటలాగా అనేక సమాజాలు లేదా అనేక సంఘాలు పెడుతూ అనేక పార్టీలలో కూడా ఉన్నాయి కదా. మరి కొన్ని సామాజిక వర్గాలు ఇలా జరుగుతున్నప్పుడు ఈ సామాజిక వర్గాలను కూడా ఒకే త్రాటి మీద తీసుకెళ్లే పని యునైటెడ్ ఫ్రంట్ చేస్తుంది. సో ఖచ్చితంగా సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు పార్టీ పెట్టచ్చు, ఎలక్షన్కి పోవచ్చు, అది వాళ్ళకి రైట్ ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే పార్టీ పెడతా ఒక సామాజిక వర్గం, ఎస్పెషల్లీ ఆంధ్రాలో సో మాల సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఈ మధ్య నేను స్టడీ చేసింది, నేను రీసెర్చ్ చేసింది, వీళ్ళే ఎక్కువ పార్టీలు పెట్టడం జరిగింది. సో పార్టీ పెట్టకూడదని చెప్పడానికి నాకు రైట్ లేదు, ఎవరికి రైట్ లేదు. కానీ నీ సాధ్యాలు నీ కెపాసిటీని బట్టి ఆలోచన చేయండి. సో గెలిచే అభ్యర్థిని మనం గెలిచే పార్టీని గెలిచే స్టఫ్ ఉన్న ఒక డైనమిక్ లీడర్ని ఎంచుకున్నాం. ఆ డైనమిక్ లీడర్ ఎంచుకొని ఆ పార్టీలో పనిచేసి అందరం కలిసి సో రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి దళిత సంఘాలు అయితే, ప్రజా సంఘాలు అయితేనేమి, షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాలు అందరం కలిసి ఒక 25 ఎమ్మెల్యేలను గెలిపిద్దామని నేను తెలియజేస్తా ఉన్నా. మీరు సంఘం పెట్టండి, అంబేద్కర్ సంఘం పెట్టచ్చు, ఏ సంఘమైనా పెట్టచ్చు, కానీ ఓటు అనే విషయంలో ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉండాలి. సో రాజకీయ కాంక్ష లేని ఏ ఉద్యమైనా బానిస ఉద్యమం అని మానవ కాంక్ష అని చెప్పడం జరిగింది. రాజకీయ కాంక్ష ఉండాలి. నీ ఉద్యమానికి రాజకీయ కాంక్ష అంటే నీ ఓటు ఎవరికి వేస్తావు స్పష్టంగా చెప్పాలి. సో 4 సంవత్సరాలు 11 నెలలు నువ్వు ఒక సంఘం పెట్టుకొని ఆధిపత్య కులాలకు సంబంధించిన పార్టీలు తిరగబడి కొట్లాడే ధర్నాలు ఉద్యమాలు కొట్టించుకొని జైలుకు పోయి మళ్ళా లాస్ట్కి నీ ఓటు వాళ్ళకి వేస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉంది? ఈ సమాజం నష్టమే కదా. సో ఇన్ని సంవత్సరాలు మన ముత్తాతలు తాతలు చేసిన పొరపాటును మనం చేయొద్దు అని తెలియజేయడం కోసం ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నీ ఓటు అనే ఆయుధాన్ని వాళ్ళకి ఇవ్వద్దు. సో రహస్యంగా నీ ఓటుని వేసుకోమని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటుకి ఇస్తే రహస్యంగా పోయి మన ఓటుని మన శత్రువు కేసు వస్తూ ఉన్నాం. కాబట్టి అందరం ఆలోచన చేయాలి. మనం చదువుకున్న విద్యావంతులు, మేధావులు, ప్రొఫెసర్స్, ఇంజనీర్లు, డాక్టర్స్, కామన్ ప్రజలు అందరం ఆలోచన చేయండి. సో అధికారం ఉంటేనే నీకు అన్ని వ్యవస్థలను కంట్రోల్ చేసేది రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థను కానీ, పోలీస్ వ్యవస్థను కానీ, బ్యాంక్ వ్యవస్థను కానీ, అధికార యంత్రాంగాన్ని అన్ని వ్యవస్థలను కంట్రోల్ చేసేది రాజకీయ వ్యవస్థ. అంటే నీ ఓటు, నీ బ్యాలెట్ బాక్స్లో నుంచి ఎమ్మెల్యే వస్తాడు, ఎంపీ వస్తాడు, ముఖ్యమంత్రి వస్తాడు, ప్రధానమంత్రి వస్తాడు. సో అక్కడి నుంచి వచ్చినట్టు ఓడే మొత్తం అన్ని కంట్రోల్ చేస్తాడు. అటువంటి ఓటుకి అంత పవర్ ఉంది. అటువంటి ఓటుని నువ్వు వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళని దేహి అడుక్కోవడం అనేది ఇది పద్ధతి కాదని ఈ మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేస్తాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఓటుని ఆయుధాన్ని ఇవ్వద్దు. సో పైసలకు అమ్ముడుపోవద్దు.
సో నీ కూతుర్ని నీ బిడ్డని వాళ్ళకి ఇచ్చే ముందు ఎన్నిసార్లు ఆలోచిస్తావు? అలాగే నీ ఓటు వేసేటప్పుడు కూడా ఆలోచన చేయండి. ఈ పార్టీ మీరు చెప్తున్నారు మన వాళ్ళు పార్టీలు పెట్టి వెల్ఫేర్ అంటాడు, అదంటాడు, ఏది అబద్ధాలు చెప్తారు. కానీ ఆ పార్టీ యజమాని ఎవరు? సో ఈ వైఎస్ఆర్ పార్టీ యజమాని ఎవరు? ఆ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది చూడాలి. టీడీపీ పార్టీ యజమాని ఎవరు? ఆ పార్టీ ఎవరి కోసం పెట్టారు చూడాలి. బీజేపీ పార్టీ యజమాని ఎవరు? ఈ పార్టీ ఎవరి కోసం పెట్టారు చూడాలి. అది స్పష్టంగా చూడగలిగినప్పుడే కదా మన శత్రువు కనిపిస్తాడు. అది చూడకుండా దాంట్లో ఉండి ఎస్సీలు మనోడు అనుకోవడం కాదు. ఎస్సీ మనోడే, కానీ ఆ పార్టీ యజమాని ఎవరు? ఇంటి ఓనర్ ఎవరితో ఉంటాడో వాడికే పెత్తనం ఉంటుంది. కాబట్టి యజమాని చూడండి, ఆ పార్టీ యజమాని ఎవరు, ఓటు ఎవరికి వేస్తాం చూడండి. అది చూడగలిగితే ఖచ్చితంగా మన గెలుపు సాధ్యం, మనకు హక్కులు అన్నీ వస్తాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక తీర్పు సమయం వచ్చింది మనకు. ఆ తీర్పు సమయాన్ని మనం నిక్కచ్చిగా నీ ఓటెక్కను ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మన భావితరాన్ని మనం కాపాడుకోవచ్చని తెలియజేస్తూ ఉన్నాను. రైట్, ఇప్పుడు చూస్తున్నామండి రఘు గారు, చాలామంది మాకు ఓటేయండి అని అడుగుతున్నారే కానీ ఓటు విలువ చెప్తుంది మీ కూటమి మాత్రమే, మీ యొక్క ఫ్రంట్ మాత్రమే చెబుతుంది. మరి తీరా ఆ సమయానికి జనతా నాడి మీరు అనుకున్నట్లుగా మీకే ప్లస్ పాయింట్గా మారుతుందా? ఎట్లా అయ్యే అవకాశం అంటారు? అంటే అది ఓట్లు లేనివాళ్ళు అందుకనే కదా వాళ్ళు 70 సంవత్సరాల్లో పరిపాలించింది ప్రజాస్వామ్య సంక్షేమం కోసం, వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం, దోచుకోవడం కోసం, ఆధిపత్యం కోసం డబ్బు సంపాదించుకొని జనాలను మిస్గైడ్ చేయడం కోసం డబ్బు సంపాదించుకొని ఓట్లు కొంటా ఉన్నారు. సో ఓట్లు కొనే కల్చర్ని మనం చేయాలంటే ప్రజల చైతన్యంతో చేయాలి. అటువంటి చైతన్యం అనేది వాళ్ళు చేయలేదు 70 సంవత్సరాల్లో. అందుకని ఒక్క అవకాశం మనకి ఇస్తే మనం చేంజ్ చూపిస్తాం. అసలు ఏంటి ప్రజాస్వామ్యం ఏంటి, ఓటు అంటే ఏంటి. సో పవర్ ఏ విధంగా వస్తే ఉత్తరప్రదేశ్లో బెహెన్జీ మాయావతి ఒక 5 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని లక్షల భూమిని వంచింది, ఎంతమంది ఉద్యోగులు ఇచ్చింది. సో ఆ విధంగా ఎస్సీలు ఏ విధంగా బాగుపడ్డారో మనం స్పష్టంగా చూసాం మనం ఒక రాష్ట్రంలో. ఆ విధంగా ఒక్క అవకాశాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇవ్వండి. ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి ఒక్క అవకాశం. దీంట్లో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు మేధావులు వచ్చారు ప్రజాసేవ చేయడం కోసం. వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు క్యాబినెట్ హోదా అనిపించిన వాళ్ళు అందరూ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లు కూడా వాళ్ళకి డబ్బు లేక కాదు, గౌరవం లేక కాదు, ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి. సో అధికారం ద్వారా ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే తపంతో వచ్చారు రాజకీయంలోకి. కాబట్టి వాళ్ళని గౌరవిస్తాం, గుర్తిద్దాం, మన ఓటు అనేది ఒకసారి ఒక ఛాన్స్ ఇద్దాం. సో ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అన్నీ అనిపించేశారు కదా. సో మన కోసమే వాళ్ళు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనకు సేవ చేయడానికి వచ్చారు. మన ఓటు అనే దాన్ని వాళ్ళకి అధికారం ఇచ్చి అధికారం ద్వారా మనకు సేవ చేయడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. రైట్ అండి. మరి చివరిగా ఏపీ ఓటర్లకు మీ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ తరఫున ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? ఓటర్లకు ఇచ్చే మెసేజ్ నేనేమంటానంటే ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి దయచేసి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ ఆయన ఫోకస్ చేసిన చదువు మీద, చదువుకోవాలి అనేది. చదువుకుంటే ఏమో జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే ఆలోచన శక్తి పెడుతుంది. చదువుకొని జ్ఞానం పెంచి ఆలోచన శక్తిని పెంచండి. సో ఎటువైపు మనం పోతున్నాం? సో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఓన్లీ డెట్ ఫిష్ ఫాలోస్ ద స్ట్రీమ్ అని. సో చచ్చిపోయిన చేపలు మాత్రమే ప్రవాహాన్ని ఫాలో అవుతాయి, బతికిన చేపలు ఎదురొస్తాయి. మనం 70 సంవత్సరాల నుంచి సో ఒకసారి కాంగ్రెస్ వైపు, వైఎస్ఆర్ వైపు, టీడీపీ వైపు, బీజేపీ వైపు ఇట్లా చచ్చిపోయిన చేపలు లెక్క వెళ్ళిపోతూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేస్తే మనం బతికిన చేపలాగా తెలియాలంటే మన ఓటుని మనం ఉపయోగించుకోవాలి. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీకి ఓట్లు వేస్తే మనం బతికిన చేపల లెక్క అవుతాం, లేకపోతే చచ్చిపోయిన చేపల కొట్టుకొని పోవడే. కాబట్టి అటువంటి సాంప్రదాయాన్ని ఆపేసి ఏ విధంగా ఈరోజు మనం చూస్తున్నాం, తెలంగాణలో ఎంఐఎం పార్టీ ఒకటి ఉంది. సో గత 70 సంవత్సరాల నుంచి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని ఒక ఎంపీ ఉంటారు పార్లమెంట్లో, 7 అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు అసెంబ్లీలో ఉంటారు. వాళ్ళ రైట్స్ వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళు రావాల్సినటువంటి సో ఏదైతే బడ్జెట్లో వాటా తెచ్చుకుంటారు. అటువంటి కల్చర్ని డెవలప్ చేద్దామని ఈరోజు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ బయలుదేరింది. ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం ఒక మెయిన్ పాత్ర వహించబోతున్నాం. ఇది ఎలక్షన్ కోసమే కాదు, ఎలక్షన్ తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. సో మన ఓట్లు మనం వేసుకునే విధానం ఒక కల్చర్ని డెవలప్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చాం. దీనికి మీ ఆమోదం ఉండాలి. సో ఖచ్చితంగా మీ ఆమోదం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో నెల్సన్ మండేలా గారు చెప్పినట్టు మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నా ఉద్యమానికి నేను మీకోసం చేసే ఉద్యమం ఇది, నాకు మీరు ఆర్థికంగా లేకపోతే ఏ విధంగా సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ మిమ్మల్ని మీరు అమ్ముకోకుండా ఉంటే అదే నాకు విజయానికి సూత్రమని నెల్సన్ మండేలా చెప్తారు. మిత్రులారా, మిమ్మల్ని మీరు అమ్ముకోకుండా ఉంటే మన విజయం వచ్చినట్టే.
కాబట్టి ఓట్లు లేనివాడు మిమ్మల్ని కొనడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఓటు ఎందుకు ఇస్తున్నాడో ఆలోచన చేయండి. ఈ 5 సంవత్సరాల్లో నీ దగ్గరకు వచ్చి ₹1 ఇవ్వనోడు ఎలక్షన్ అప్పుడు నీ దగ్గర ఎందుకు పైసలు ఇస్తున్నాడు? నీ మీద ప్రేమ ఉండా, నీ అభివృద్ధి చూసా, నీ సంక్షేమం కాదు, ఓడి యొక్క ఇంట్రెస్ట్ కోసం, ఓడి అభివృద్ధి కోసం, ఓడి పెత్తనం కోసం మన ఓటుని కొనుక్కోవడం అనేది మీరు స్పష్టంగా చూడాలి. ప్రజలు చూసినప్పుడు ఖచ్చితంగా మన శత్రువు మనకు తేలుతాడు, మన విజయం సాధ్యమవుతుంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. ఆల్ ద బెస్ట్ టు యువర్ ఫ్రెండ్స్ సార్. థ్యాంక్ యూ. రైట్, మరి మొత్తంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏపీలో ఒక ప్రభంజనాన్ని సృష్టించేందుకు తయారుగా ఉంది, సిద్ధంగా ఉంది. అదేవిధంగా అక్కడ జనతా నాడిని, మరీ ముఖ్యంగా ఓటర్ యొక్క నాడిని ఒడిసిపెట్టి మరి మా యొక్క విజయానికి, ఫ్రంట్ విజయానికి మేము బాటలు వేసుకుంటున్నామంటూ కూడా చెప్పిన మాట కోఆర్డినేటర్ డాక్టర్ రఘు మల్లిపల్లి గారిది.